పేరు మారనున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. G20 ఆహ్వానాలలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరును మెన్షన్ చేశారు. పార్లమెంటులో తీర్మానం చేస్తే ఇండియా స్థానంలో ఇకపై భారత్ అనే ఉండనుంది. అయితే G20 విందు ఆహ్వానాలను తప్పుపట్టింది కాంగ్రెస్. ఇండియా పేరు మారనున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. G20 ఆహ్వానాలలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరును మెన్షన్ చేశారు. పార్లమెంటులో తీర్మానం చేస్తే ఇండియా స్థానంలో ఇకపై భారత్ అనే ఉండనుంది. అయితే G20 విందు ఆహ్వానాలను తప్పుపట్టింది కాంగ్రెస్. ఇండియా పేరు మారనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. G20 ఆహ్వానాలలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరును మెన్షన్ చేశారు. పార్లమెంటులో తీర్మానం చేస్తే ఇండియా స్థానంలో ఇకపై భారత్ అనే ఉండనుంది. అయితే G20 విందు ఆహ్వానాలను తప్పుపట్టింది కాంగ్రెస్. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి అందజేస్తారు. రాజ్రెడ్డి, ఇండియా పేరు మారనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. అంటే ఇప్పటికే G20 సదస్సులో ఇండియాను పేరును మారుస్తూనే రాష్ట్రపతికి ఏదైతే ఆహ్వానం ఉంటుందో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేస్తూ ఆహ్వానాలను పంపారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇండియా పేరు మారడం ఖాయంగా కనిపిస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇండియా పేరును మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే భారతదేశ సంప్రదాయాలు సంస్కృతి ఉట్టిపడేలా G20 సదస్సులను భారత్ నిర్వహించింది. వివిధ దేశాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. ఈ యొక్క నేపథ్యంలో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను చాటే విధంగా ఈ యొక్క G20 సదస్సులు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇక ఇండియాగా ఉన్నటువంటి పేరును పూర్తిగా భారత్ అని మార్చే అవకాశాలు కనబడుతాయని కూడా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రపతికి ఆహ్వానంలో కూడా భారత్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ యొక్క సమావేశంలో ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇండియా పేరును మార్చి భారత్ అనే పేరును నామకరణం చేసే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో పార్లమెంట్ సమావేశంలో అంటే ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో మరి ఇండియా పేరును మార్చి భారత్ అనే పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయనేది కూడా పెద్ద ఎత్తున విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి ఏం జరగబోతుంది అనేది కూడా మరికొన్ని రోజులు వేచి చూడవలసి ఉంటుంది. మొత్తానికి ఇండియా పేరును తీసేసి భారత్ అని నామకరణం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అంటే పార్లమెంట్ లో తీర్మానం చేస్తే ఇండియా స్థానంలో ఇకపై భారత్ అనే ఉండనుందా? ఖచ్చితంగా ఏదైనా మేజర్ నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో తీర్మానం చేయాలి, పార్లమెంట్ లో పాస్ కావాలి. ఈ యొక్క నేపథ్యంలో పార్లమెంట్ వేదికగానే ఈ యొక్క ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారని ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక క్లారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయనేది కూడా ఒక స్పష్టత ఉన్నటువంటి నేపథ్యంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జమిలీ ఎలక్షన్స్ పైన వార్తలు వస్తున్నాయి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ పైన వార్తలు వస్తున్నాయి, అదేవిధంగా కామన్ సివిల్ కోడ్ పైన కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక పార్లమెంటు వేదికగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారని కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఇండియాగా ఉన్నటువంటి పేరును కూడా భారత్ గా
మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. పార్లమెంటు వేదికగా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోబోతారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.